13వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. 13వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాక యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించిన. ఈరోజు సమయాన్ని బట్టి ఒక 2-3 విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ మాట ఏ వచనం అయితే చదివామో ఆ వచనము లాంటి వచనాలు అనేక సార్లు బైబిల్లో మనకు కనబడతా ఉంటాయి. ఈ వచనం ఏం చెప్తా ఉందంటే, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. వీరు దేవుని దృష్టికి ఎలా కనబడతారంట? దోషం చేసిన వారిగా కనబడతా ఉన్నారు, పాపం చేసిన వారిగా కనబడతా ఉన్నారు. తమ దృష్టికి తమగా కనబడతా ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుడు ఇశ్రాయేలు చూసినప్పుడు ఇశ్రాయేలీయులు వారికి తన కంటిలో దోషము చేసిన వారిగా, పాపం చేసిన వారిగా కనబడతా ఉన్నారు. అదే సమయంలో ఇశ్రాయేలు తమ జీవితాన్ని తాము చూసుకున్నప్పుడు ఎలా ఉంది? ఒకవేళ నేను అనుకుంటాను, వారు మేము బాగానే ఉన్నాను కదా అనుకుంటాను. మనలో చాలా మంది లాగానే నా జీవితం బాగానే ఉంది కదా, నేను తప్పేం చేశాను అని ప్రశ్నించే వారిగా ఉంటుంటారు. బహుశా దేవుని సన్నిధిలో లేదా దేవుని దృష్టిలో దోషం అనేది మన జీవితానికి శిక్షను తీసుకొస్తే, దేవుడు మనుషులను చూసినప్పుడు, ఇశ్రాయేలుని చూసినప్పుడు ఏ మాటలైతే తను ఖండించాడో, ఏ మాటల ప్రకారం జీవించాలి అని ఆశపడ్డాడు, ఏ మాటల ప్రకారం మీరు జీవించండి అని తన సేవకుల ద్వారా చెప్పాడు, ఏ మాటల ద్వారా మీరు మీ జీవితాన్ని కొనసాగించుకోండి అని చెప్పాడో, ఆ మాటలన్నిటికీ వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టారు. ఆ ముందు అధ్యాయంలో చదివితే కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఏ విగ్రహాలైతే వద్దన్నాడో అదే విగ్రహాలను చేస్తా ఉన్నాడు, ఏ వ్యభిచారం అయితే వద్దన్నాడో అదే వ్యభిచారం చేస్తా ఉన్నాడు. తమ జీవితాల్లో దేవునికి కాక తమ సొంత ఆలోచనకి చోటించే వారికి కనబడతా ఉన్నారు. చాలా సార్లు మా జీవితాల్లో కూడా మనం అదే చేస్తాం. ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా ఒక పరిస్థితిలో అడుగులు వేయాల్సి వచ్చినప్పుడు, మన జీవితంలో ఉదయం లేచి నుంచి సాయంకాలం వరకు చాలా తక్కువ సార్లు దేవుడికి దీని విషయంలో ఏ ఆలోచన ఉందో, దేవుడు ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళమంటున్నాడో, దేవుడి యొక్క చిత్తం ఏమిదో, ఈ పని చేయడం దేవుడికి ఇష్టమా కాదా, ఈ మాట మాట్లాడటం దేవుడికి ఇష్టమా కాదా అని ఆలోచన చేసేవారిగా ఉంటాం. చాలా తక్కువ సార్లు. అంటే కొన్నిసార్లు కొంతమంది తమ జీవితంలో ఎప్పటికీ ఇలాంటి ఆలోచన లేని వారిగా ఉంటారు. ఎప్పుడైతే నీ జీవితంలో ఇది దేవుడికి ఇష్టముందా లేదా అని ఆలోచన చేయలేదో, నేను మాట్లాడే మాట, నేను చేసే పని, నేను వేసే అడుగు దేవుడికి ఇష్టమా కాదా అని ఒక్కసారైనా ఆగి పరిశీలించుకోకపోతే కొన్ని రోజులు నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? నీ జీవితంలో దేవుడిని చూసినప్పుడు నువ్వు దోషం చేసిన వాడికి కనబడతావు. దేవుడికి నీకు సంబంధం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. దాని తర్వాత ఏమవుతుందో తెలుసా? దాని తర్వాత ఏమైందంటే, ఇశ్రాయేలులో దోషులుగా కనబడ్డారు కాబట్టి ఫిలిష్తీయులని ఒక అన్య జనాంగానికి దేవుడు తన ప్రజలను అప్పచెప్పాడు. ఎన్ని జనాలు అప్పచెప్పాడట? 40 సంవత్సరాలు అప్పచెప్పాడు. అంటే ఎంత భయంకరమైన శిక్షణ పొందుకున్నారో వాళ్ళు. వేరొక రాజులు వారిని పరిపాలిస్తా ఉన్నారు, వేరొక రాజులు వారిని అప్రెస్ చేస్తా ఉన్నారు, వేరొక రాజులు వారిని హింసిస్తా ఉన్నారు, వేరొకళ్ళు వారి మీద పెత్తనం చేస్తా ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు నలిగిపోతా ఉన్నారు. ఇశ్రాయేలుని బానిసత్వం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు, ఒక శ్రేష్టమైన దేశంలో ఉంచాడు. ఆ శ్రేష్టమైన దేశంలో వాళ్ళకి ఏది కావాలో దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. కానీ ఒకే ఒక మాట చెప్పాడు, ఇవి మీ జీవితాలు కుడి కానీ ఎడమ కానీ కలగకుండా నా మాటల ప్రకారం కట్టుకోండి. దేవుడు మాట్లాడిన మాట, దేవుడు ఆశపడుతుంది ఒకటే. అదే చెప్పాడు, ఒకవేళ నువ్వు కుడి కానీ ఎడమ కానీ తొలిగితే, ఒక పక్కన నువ్వు దేవుడి మాటలు వింటూ దేవుడితో కొనసాగుతుంటే అన్ని దీవులు వస్తాయి. ఒకవేళ దాన్ని వద్దు అనుకుంటే దేవుడి మాటలు వ్యతిరేకం వెళ్తే అన్ని శాపాలు వస్తాయని చెప్పాడు. అన్నీ చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళు తమకు ఇష్టమైన మార్గంలో వారు వెళ్ళటం వల్ల, న్యాయపద్ధతిలో 2వ అధ్యాయంలో మాట ఉంటుంది, దేవుడు తెలియదంట దేవుడు తమకు చేసిన మేలు కూడా ఎరగని తరం ఒకటి పుట్టింది. 2:19 ఒక మాట ఉంటుంది. చదువుతారు ఒకసారి. ఆ తర్వాత తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, వారి తరువాత
యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎలుగుబడి తరమొకటి పుట్టగా, అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దేవుడు తమకేం చేశాడో తమ బిడ్డలకు చెప్పమన్న మాటను మర్చిపోయిన తరం ఒకటి వచ్చింది. దేవుడు తమను బలమైన శక్తితో ఐగుప్తు దేశం నుంచి విడిపించిన మాటను, 40 సంవత్సరాల అరణ్యంలో పోషించిన మాటను, వారిని తమ పక్షంగా శత్రువులను యుద్ధం చేసి వారిని అణిచివేసిన సంగతిని, తమకి రాజ్యాన్ని ఇవ్వడం కొరకు శత్రువులు చదివేసిన సంగతిని, ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు ఏవి కూడా ఒక తరం మనకు తెలియదు. కొంతమంది పిల్లలకు తెలియదు, కొంతమంది పెద్దవారికి తెలియదు. కారణం ఏంటంటే ఆ ముందు తరం వాళ్ళకి చెప్పకపోవడం వల్ల ఒక కొత్త తరం వచ్చింది. వాళ్ళకి దేవుడు తెలియదంట. దేవుడు వారి కొరకు చేసిన దేవుడు ఏం చేశాడో కూడా వాళ్ళకి తెలియదు. చాలా సార్లు మన జీవితాల్లో దేవుడు మనకి ఏం చేశాడో మన పిల్లలకి చెప్పలేని వారిగా ఉంటాం. దేవుడు మన జీవితంలో దేవుడి ద్వారా ఏం పొందుతున్నామో మనం కూడా గుర్తుపెట్టుకునే వారిగా ఉంటాం. అలాంటి తరం వచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత చూసినట్లయితే ఇశ్రాయేలు అందరూ దేవుడి దృష్టిలో దోషం చేసిన వారిగా ఉన్నారు. ఆయన ఫిలిష్తీయుల చేతి వారిని అప్పగించారు. నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది ఉన్నప్పుడు నీవు బానిసత్వంలోకి వెళ్ళిపోతావు. నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన కొద్దీ ప్రారంభం బాగుంటుంది. దేవుడిని నమ్ముకుంటే లేదా దేవుడికి ఇష్టంగా ఉండాలంటే చర్చికి రావాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలంటే అబద్ధాలు చెప్పకూడదు, దేవుడికి ఇష్టంగా ఉండాలంటే మనం మోసం చేయకూడదు, దేవుడికి ఇష్టంగా ఉండాలంటే చాలా చేయకూడదు. కాబట్టి అవి చేస్తూ ఉంటే మనకు సంతోషం కనిపిస్తుంది. చేసుకుంటా ఉన్నప్పుడు కొన్ని రోజులకి దేవుడికి వారికి సంబంధం లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. దేవుడి దృష్టిలో దోషం చేసిన వారు వెళ్ళిపోతాం. దేవుడు మనం తీసుకెళ్లి ఏదో ఒక శిక్షలో పెడతాడు. ఆ శిక్ష బహు భయంకరంగా ఉంటుంది. అప్పుడు ప్రార్థన చేస్తాం చాలాసార్లు ఏం జరుగుతుంది తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత, కొన్నాళ్ళు దేవుడు ఎవరో మర్చిపోయిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎక్కడో తేలుతాం. ఏదో కష్టంలోనూ నష్టంలోనూ బాధలోనూ అక్కడ చోట తేలిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం. కానీ అప్పుడు కూడా దేవుడి యొక్క శిక్ష నాకు మీదకి వచ్చింది. నా జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన అడుగులు వేశానే, నా జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు ఆయన నేను లోపలేదే అని పశ్చాత్తాపం పడడం చాలా సార్లు ఇశ్రాయేలు అదే చేశారు. వారు ఫిలిష్తీయుల చేత పరిపాలించబడతా ఉన్నారు. ఫిలిష్తీయులు వారిని అణిచివేస్తా ఉన్నారు. ఫిలిష్తీయుల చేతిలో 40 సంవత్సరాలు ఉన్నారు. ఆ 40 సంవత్సరాల్లో వారు కృంగిపోతా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారి కొరకు ఒక బిడ్డను పంపిస్తా ఉన్నాడు. దేవుడు వారి కొరకు చేసిన కార్యాన్ని తర్వాత చూస్తే 3వ వచనం చదువుతారమ్మ ఒకసారి. 13:3 అలాగే 5వ వచనం చదవండి. నేను అతని తల మీద ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని నాజీలు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును మొదలుపెట్టినని. హల్లెలూయా. దేవుడి స్వాతంత్రం చెప్పాల్సిన విషయం ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళ జీవితం మారిపోయింది. దేవుడు వారి మీద శిక్షణ పంపించాడు. 40 సంవత్సరాల ఫిలిష్తీయుల చేతిలో వారిని ఉంచాడు. ఆ సమయంలో ఏ దోషం చేత అయితే వారు ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పారో, ఏ పాపం వల్ల అయితే వారు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా మార్చబడ్డారో అక్కడ నుంచి కూడా దేవుడు ఏం చేస్తామని తెలుసా? తన బిడ్డలు ఇబ్బంది పడతాం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఒక కుటుంబాన్ని దర్శిస్తా ఉన్నాడు. మనోహర భార్యను దర్శిస్తా ఉన్నాడు. ఆ భార్య భర్తతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కొడుకు పుడతాడమ్మా. ఆ కొడుకు ఏం చేస్తాడంట? ఫిలిష్తీయుల చేతిలో నుంచి నీ ఇశ్రాయేలుని రక్షిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు రక్షించేవాడై ఉన్నాడు. ఎవరి ఇబ్బందులు ఉన్నారో, ఎవరి కష్టాలు ఉన్నారో వాళ్ళని చూసేవాడై ఉన్నాడు. వారిని విడిపించడానికి ప్రత్యేకమైన కుమారుడిని ఇశ్రాయేలుకి ఇస్తా ఉన్నారు. బైబిల్ మొత్తంలో కేవలం 3 గురించి చెప్పారు. ముందుగా పుడతారని చెప్పబడ్డ వారు 3. అందులో మొదటి వాడు సంసోను, రెండవ వాడు బాప్తిస్మ యోహాను, 3వ వాడు యేసు ప్రభు. ఈ 3 గురించే దేవదూతలు ముందుగా వచ్చి మన కుమారుడు పుడతారు, వాళ్ళు ఇలా ఉండబోతా ఉన్నారని చెప్తారు. ఈ 3 గురించి జరిగింది. అందులో మొట్టమొదటి వ్యక్తి పేరు సంసోను. ఈ సంసోను దేవుడి చేత ఇవ్వబడినవాడు. ఈ సంసోను ఫిలిష్తీయుల యొక్క చేతిలో నుండి
ఇశ్రాయేలుని బయటికి తీసుకురావడానికి దేవుడి చేత పంపించబడిన వారు. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతికి ఎలా వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇశ్రాయేలు పాపం చేసిన వారిగా, ఇశ్రాయేలు దేవుడి మాట వినని వారిగా ఉన్నారు. ఏది చేస్తే దేవుడికి కోపం వస్తుందో అది చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడికి చేయడం మేలు పొందలేదా? పొందారా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు దేవుడి చేత మేలు పొందారా లేదా? చాలా మందికి వస్తుంది మాట. ఇశ్రాయేలు ఎలాగైతే దేవుడి చేత మేలు పొందిన తర్వాత కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉండడానికి సిద్ధపడతా ఉన్నారు, దేవుడి మాట వినడానికి ఇష్టపడట్లేదు, దేవుడి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజు ఇక్కడ వాళ్ళు చాలా మంది మేలు పొందిన తర్వాత కూడా దేవుడి మాట వినడానికి ఇష్టపడిన వారిగా ఉంటా ఉన్నారు. మేలు పొందిన తర్వాత దేవుడి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడిన వారిగా ఉంటా ఉన్నారు. మేలు పొందిన తర్వాత దేవా నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చబడకుండా నా జీవితంలో ఏ పాపం కారణం అవుతుందో దాన్ని సరి చేసుకుంటానయ్యా అని అడగని వారిగా ఉంటా ఉన్నారు. ఎంత భయంకర విషయం కదా! ఒక చిన్న మేలు, ఒకళ్ళు ఎవరన్నా మనకి ఆపదలు ఉన్నప్పుడు 100 రూపాయలు ఇస్తే, సహాయం చేస్తే వాళ్ళ గురించి 100 సార్లు చెప్పుకుంటాము. కానీ దేవుడు నశించిపోతున్న మనలను దేవుడు కనుక ఆ రోజు నీ జీవితంలో పట్టించుకోకపోతే ఈ రోజు చనిపోయే వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఈ సభలో ఉండని వారు ఉన్నారు కొంతమంది, ఈ రోజు కుటుంబాలు లేని వారు కొంతమంది ఉంటా ఉండేవారు, ఈ రోజు అనేకమైన హీనమైన పరిస్థితికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని దేవుడు సూచిస్తున్నామంటే అది దేవుడు నీకు చేసిన సహాయం. ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఆయన ఇష్టమైన జీవితాన్ని జీవించాలనే మాట మీ జ్ఞాపకం ఉందా? అయినా సరే నువ్వు కష్టం ఉన్నప్పుడు దేవుడు నీ వైపు చూసి నీకు సహాయం చేయడానికి మనుషులు పంపిస్తా ఉన్నాడు, నీకు విడిపించడానికి మనుషులు పంపిస్తా ఉన్నాడు. ఈ న్యాయాధిపతులు అనే మాటకు పూర్తిమైన అర్థం ఏంటంటే రక్షకులు అని అర్థం. ఏ ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఏ ప్రజలైతే నశించిపోతా ఉన్నారో, ఏ ప్రజలైతే కష్టాల్లో ఉన్నారో, ఏ ప్రజలైతే బానిసంగా ఉన్నారో వారిని విడిపించడానికి దేవుడు ఆ కాలంలో న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు. నిజానికి న్యాయాధిపతులు అనే మాటకు వాడబడిన మాట న్యాయం తీర్చేవాడు కాదు, కానీ రక్షించేవాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చదివినప్పుడు ఈ న్యాయాధిపతులు అందరూ కూడా ప్రజలను వారి కష్టంలో నుంచి బయటికి తీసుకురావడానికే పనిచేసేందుకు కనపడతా ఉంటారు. వారు కొంత పాపము చేత ఫిలిష్తీయుల యొక్క చేతుల్లో వెళ్ళిపోయారు, బానిసత్వంలో వెళ్ళిపోయారు. ఫిలిష్తీయులు వారిని అణిచివేస్తా ఉన్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని ఆ చేతుల్లోంచి మరలా విడిపించడం కొరకు ఒక కుమారుని పంపిస్తా ఉన్నాడు. అతని పేరు సంసోను. ఏ పేరు? సంసోను అనే మాటకి అర్థము వెలుగు అని అర్థము. సంసోను అనే మాటకి అర్థము వెలుగు అని అర్థము. దేవుడు ఒక వెలుగులో పంపిస్తా ఉన్నాడు సంసోన్ని. సంసోను గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. కానీ ఒక పని చేయాలమ్మా, భార్య మీరు ఏం చేయాలంటే మీ బిడ్డ మీదకి తల మీదకి మందరి కత్తి రాకూడదు, అతను మద్యము తాకూడదు. మొత్తంగా చెప్పాలంటే ఈ 2 విషయాలు చెప్పాడు. దేవుడు తన ప్రజలను ప్రేమించి వారు తనకు వ్యతిరేకంగా ప్రవర్తించినా సరే, తనకు అవమానకరంగా ప్రవర్తించినా సరే, తనకు బాధాకరంగా ప్రవర్తించినా సరే, అది మధ్యన అవమానకరంగా ప్రవర్తించినా సరే వారిని రక్షించే మనసు కలిగిన వారు ఉంటా ఉన్నాడు. అనేక సార్లు మనుషులు ఏమనుకుంటారు తెలుసా? మనం చేయాలనుకుంటూ చేసేస్తాం, మనం మాట్లాడుకుంటూ మాట్లాడేస్తాం, మనం ఏది చేస్తే మనుషులకు ఇబ్బంది కలుగుతుందో అది కూడా చేసేస్తాము. కానీ మనము దేవుడి యొక్క సహాయాన్ని పొందుతున్నప్పుడు మనం అనుకుంటాము, నేను మంచిగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నేను దేవుడికి ఇష్టంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ నీ మనస్సు నీకు అడిగితే, దేవుని వెలుగులో నీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటే, దేవుని సన్నిధికి వచ్చి ఆయన ముఖ కాంతిని నిన్ను పరిశీలన చేసుకుంటే నీ జీవితం ఎలాంటిదో అర్థం కదా. చాలా సార్లు యోహాను మాట్లాడుతుంది కదా, నిజమైన వెలుగు నిన్ను అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతున్నాడు. కానీ మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున ఆ వెలుగు దగ్గర రావడానికి ఇష్టపడలేదు. నీకు ఇప్పుడు చర్చికి రావడం ఇష్టం అవ్వలేదనుకో, నువ్వేమాత్రం జ్ఞాపకం చేసుకోవచ్చు సార్. చాలా మంది మన సంఘంలో ఉన్న వాళ్ళు చర్చికి రావడానికి ఇష్టపడిన వారిగా ఉంటా ఉన్నారు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే సెంటర్ లో కూర్చుని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కూర్చుని టీవీలు చూసేవాళ్ళు ఉంటా ఉన్నారు. నీకు చర్చికి వెళ్ళాలనిపించకపోతే యోహాను సువార్త మొదటి 2-3 అధ్యాయాలు చదువు. చాలా స్పష్టంగా ఒక మాట అర్థమవుతుంది. ఏంటంటే దేవుడు లోకానికి వచ్చాడు, ఆ దేవుడిని ఎలా పోలుస్తున్నాడంటే వెలుగుతో పోలుస్తా. అది ఒక నిజమైన వెలుగు ప్రతి మనిషి దగ్గర
అంటే ప్రతి మనిషి దగ్గరికి దేవుడు వస్తా ఉన్నాడు. ఎందుకు వస్తాడంటే వెలిగించడానికి వస్తా ఉన్నాడు. వెలుగుతా ఉండటం మంచిదా, ఆరిపోవడం మంచిదా? వెలిగించాలని వస్తా ఉన్నాడు. కానీ ఆ మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున వెలుగు దగ్గరికి రావట్లేదు. అంటే మనం కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ వెలిగిస్తాం. అమ్మ ఈ ఇంట్లో క్యాండిల్స్ ఉన్నాయా? అందరూ క్యాండిల్ లేదు. క్యాండిల్స్ అనే మాట చాలా గ్రీక్. క్యాండిల్ ఉన్నప్పుడు ఒక క్యాండిల్ దగ్గరికి వెళ్తూ ఉన్న వ్యక్తి వేరొక వ్యక్తిని వేరొక రూమ్ లో క్యాండిల్ లేదు, వెలుతురు లేదు, అక్కడ వెలిగించాలని వెళ్తున్నాడు అనుకోండి. ఆ రూమ్ అంతా చీకటిగా ఉంది. ఈ మనిషి క్యాండిల్ తీసిన ఆ రూమ్ లోకి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యక్తి ఆ క్యాండిల్ వెలిగించుకోవడానికి ఇష్టపట్ల నాకు వెలుగు వెళ్తుంటా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి జీవితం సరిగ్గా లేదు, ఆ వ్యక్తి పరిస్థితి సరిగ్గా లేదు. చాలాసార్లు దేవుని చేత మేలు పొందిన వారు, దేవుడు లేకపోతే బ్రతికి ఉండని వారు, దేవుడు లేకపోతే జీవితాన్ని కూడా లేని వారు, దేవుడు లేకపోతే ఒక పరిస్థితిలో ఉండని వారు సైతము చర్చిలోకి రావడానికి, చర్చిలో ఒక 4 నిమిషాలు ఉండడానికి, చర్చిలో 1 గంట జరిగే ఆరాధన ఉండడానికి, బుధవారము, శుక్రవారము, శనివారము దేవుని సన్నిధిలో కనపడటానికి ఇష్టపడని వారిగా ఉంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాని అదే సమయాల్లో ఏదైతే దేవునికి ఇష్టం లేదో అదే పని చేస్తా ఉన్నారు. మంచిదా చెడ్డదా? దానికి మంచి శిక్ష వస్తుందా, దీవెన వస్తుందా? గట్టి జీవనం ఒకసారి. దేవుడి దగ్గర నువ్వు రాలేకపోతున్నావు అంటే కారణం నీ జీవితం బాగాలేదు. బాగాలేదు నీ జీవితం నీ మీద శిక్ష తీసుకొస్తాయి. అలాంటి ఒక రోజు ఇశ్రాయేలు అందరినీ తీసుకెళ్లి, వారి బిడ్డలను తీసుకెళ్లి, వారి మనవలను తీసుకెళ్లి, వారి భార్యను తీసుకెళ్లి ఫిలిష్తీయులను చేసి కప్పచెప్పేశాడు దేవుడు. చాలాసార్లు మనుషులు అంటారు దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ఏమి చేయలే, ఎన్ని మోసాలు, మనం మోసం చేసుకుంటూ అనేక మందిని మోసం చేస్తా ఉంటారు చాలాసార్లు. లేదు, దేవుడి దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని కృమరించుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, నీ ఇష్టం వచ్చినట్టు మోసం చేస్తూ, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ దేవుడు సహాయం చేస్తాడనుకోవడం నీ భ్రమ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు సంసోను ఇచ్చాడు, వెలుగుగా ఇచ్చాడు దేవుడు సంసోన్ని. ఆ వెలుగైన సంసోను కొన్ని రోజులు ఏం చేస్తాడు తెలుసా? ఫిలిష్తీయుల దేశం వెళ్తాడు. ఏ దేశస్తులైతే వారికి హింసలు పెడతా ఉన్నారో, ఏ దేశస్తులైతే కలవకూడదని దేవుడు సంసోను చెప్పాడు, అదే దేశంలోకి వెళ్తా ఉన్నాడు. అదే దేశంలోకి వెళ్తా ఉన్నాడు. అదే దేశంలో ఒక స్త్రీని చూస్తా ఉన్నాడు. అదే దేశంలో కనిపించిన ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే 14వ అధ్యాయము మాది 6వ వచ్చిన 2వ భాగం చదువు. 14:6 అంటే 7 వచ్చిన చదవమ్మా, క్షమించి 7 వచ్చిన చదవ. 14:7 అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు సంసోను ఫిలిష్తీయ పట్టణం వెళ్ళాడు. ఫిలిష్తీయ దగ్గర పరిగెడతా ఉన్నాడు. తిమ్నాతని ఊరు వెళ్ళాడు, ఫిలిష్తీయులతో కలిశాడు. ఏ ఊరైతే వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు. ఏ స్త్రీతో అయితే మాట్లాడకూడదు ఆ స్త్రీతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏం కలిగిందంట? ఇష్టం కలిగింది. ఎవరిని అసహించుకోవాలో వాళ్ళ మీద ఏమొచ్చింది? ఇష్టం కలుగుతా ఉంది. ఎవరు వారిని హింసిస్తున్నారో, ఎవరు తమ సొంత బంధువులను చంపేశారో, ఎవరు తమ సొంత అక్క చెల్లెళ్ళు తల్లి లాంటి వారిని మానభంగం చేశారో, ఎవరు వారిని అణచివేస్తా ఉన్నారో, ఎవరి చేతికి దేవుడు మనల్ని ఉగ్రతగా అప్పచెప్పాడో వాళ్ళ ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఏం కలిగినట్టు మనలోకి చాలా సార్లు మన జీవితాల్లో ఏది అసహించుకోవాలో దాన్ని ఇష్టపడతా ఉంటాం, ఏది వద్దనుకోవాలో దాన్ని ఇష్టపడతా ఉంటాం, ఏది మనకు అపకారం చేస్తో దాన్ని ఇష్టపడతా ఉంటాం. ఈరోజు నీ ఇష్టాలు ఒకసారి పరిశీలన చేసుకో. నీ ఇష్టాలు పరిశీలన చేసుకో. ఒకసారి టీవీ దగ్గర కూర్చుని సినిమా చూడటం ఇష్టమా? ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ఇష్టమా? నా సమాధానం చెప్పొద్దు. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మన తక్కువ దాదాపుగా అందరికి చదవచ్చు ఏదో ఒక విధంగా. కూడుకుని అంటే ఒక లైన్ చదవడానికి ఒకరికి ఒక 30 సెకండ్లు పడితే ఒకరికి 3 నిమిషాలు పట్టవచ్చు. ఏది కోరుకుంటున్నాం? ఒక లైన్ అన్నా నేను చదువుతాను వాక్యంలో నుంచి, అది ఇష్టపడుతున్నావా? నీ ఇష్టం ఏదో ఒకసారి పరిచయం చేసుకో. కొంతమందికి అబద్ధాలు చెప్పడం ఇష్టం, జీవితం అంతా అబద్ధాలతో తెచ్చిపోతాయి.
కొంతమందికి పక్కన వాళ్ళ మీద నిందలేయడం ఇష్టం, కొంతమందికి మనుషుల దగ్గర మేలు పొందుతూ వాళ్ళ వెనకాల గోతు తీయడం ఇష్టం. ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అంటే ఇష్టమైన ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇష్టమైన ఎక్కువగా చేస్తూ ఉంటాం, ఇష్టమైన పని ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈరోజు ఒకసారి చూడు, నీకు ఇష్టమైన పని ఏది ఎక్కువగా పని చేస్తున్నావో అది నీకు ఇష్టమైన పని. కొంతమంది గడిచిన పోయిన కాలం గురించి ఆలోచిస్తూ ఉంటారు. నీకు ఏది ఇష్టంగా ఉందో అది ఈరోజు ఆలోచించి. ఇక్కడ సంసోనుకి ఏమి ఇష్టమైందంట? సంసోను ఫిలిస్తీన్లో ఒక స్త్రీ ఇష్టమైంది. అంతకుముందు తన తల్లిదండ్రులతో మాట్లాడతారు అంటారు, అరే ఏంటి ఇశ్రాయేలులో ఎవరు ఆ స్త్రీలు లేరున్నావా? ఎందుకని దేవుడు వ్యతిరేకించిన జనాంగాన్ని, దేవుడు తరివేసిన జనాంగాన్ని, దేవుడు మనకి సంబంధం లేని జనాంగాన్ని కోరుకుంటున్నావు? చాలాసార్లు చాలా రోజుల క్రితం చర్చిలో అమ్మ మీరు కొంతమంది కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకరు మా అమ్మాయికి ఫోన్ చేశారు. ఒక అమ్మాయికి ఫోన్ చేసి దేవుడికి ఫోన్ చేసి, అమ్మ నేను వేరే చర్చి చర్చికి వెళ్తా అని చెప్పుకుంటారు చాలా మంది, వాళ్ళు ఎవరు వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోనా అని అడుగుతుంది. అమ్మ ఒక నిమిషం అని దివ్యక్క ఫోన్ అక్కడ పెట్టి నన్ను అడిగినాం, ఏమండి ఈ అమ్మాయి పరామర్శ తెలిసి ప్రార్థన చేసుకుంటుంది అంటారండి. ఏం చెప్తున్నాం? ప్రార్థనే కదా, అవునన్నామా? లేదు వాళ్ళు మన శిష్యులు కాదు కదా, కాదన్నామా? ఏం చేయను అంటే ఈ అమ్మాయికి మన శిష్యులు ఎవరు నచ్చకుండా వేరే వాళ్ళు ఎవరో నచ్చకుండా కారణం ఏంటి? అంటే మన శిష్యులు మంచి లేరా ఉన్నారా? మీకే నమ్మకం లేదు, మీరు మంచి కాదు, మీకే నమ్మకం లేదు అనమాట. అంటే అక్కడ ఏదో ఉంది, వాళ్ళందరికీ కామ పాయింట్ ఏదో ఉంది. ఈ వ్యక్తికి వాళ్ళ జనాంగంలో ఎవరు అసలు వాళ్ళ జనాంగంలో దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు అసలు, దేవుని గమనించే వాళ్ళు అసలు, ఎక్కడికో వెళ్ళి ఒక స్త్రీని చూశాడు, ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన వాళ్ళరా, నీ మనస్సు దేన్ని కోరుకుంటా ఉంది, దేన్ని ఇష్టపడతా ఉందో ఒకసారి ఆలోచించి. ఏది ఇష్టపడతా ఉన్నాం? ఈరోజు చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైతే చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఇష్టము తల్లిదండ్రులకు కష్టమైనా సరే పట్టించుకోవట్లేదు. నీ మనసు దేన్ని ఇష్టపడతా ఉందో, దేన్ని ఇష్టపడతా ఉంది నీ మనసు? కొంతమంది పిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా 2 సంఘటనలు చదివాను ఈ మధ్య దాదాపు 1.5 క్రితం. ఒక పిల్లడు ఫోన్ ఎక్కువ వాడుతున్నాడని, గేమ్ ఆడుతున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ ఒకటి మానేశారు. 2 సంఘటనలు జరిగి, ఒకడు తన ఊరు పెట్టి చచ్చిపోయాడు తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వలేదని, ఇంకొకడు తల్లిదండ్రులు పట్టించాడు. విన్నారమ్మా? అప్పుడు న్యూస్ చూడండి, అప్పుడు చూసుకోవాలి. వారికి ఇష్టమైంది తన దగ్గర నుంచి దూరమైనప్పుడు తన జీవితాన్ని అంతం చేసేవాడు, సూసైడ్ చేసి చచ్చిపోయాడు. ఇంకోడు తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించారో, ఎంత కష్టపడి వాడిని పెంచారో తెలియదు కానీ వాళ్ళని పొడిచేశాడు. చనిపోయారు లేదు నాకు తెలియదు కానీ పొడిచాడు. అక్కడ వరకు నీకు ఇష్టమైన దాంతో నీ హృదయాన్ని నింపుకుంటా ఉంటావు. ఈ ఇష్టమైన వ్యక్తి ఇష్టమైన పని ఏంటో నాకు తెలియదు. చాలాసార్లు మనకి ఇష్టమైంది దేవునికి ఇష్టం కాదని ఉంటది. సంసోను తన జనాంగాన్ని విడిచిపెట్టి అన్య జనాంగానికి వెళ్ళి దేవుని ఎరగని ప్రజల్లోని స్త్రీని ఇష్టపడటం దేవుడు ఇష్టపడతాడు అంటారా? దేవుడు ఇష్టపడతాం. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? మన దగ్గరికి వచ్చిన తర్వాత మన మాట వస్తుంది, మన దగ్గరికి వచ్చిన తర్వాత మన ప్రాంతానికి వస్తుంది, మన దగ్గర ఉన్నప్పుడు మాటలోనే వస్తుంది. ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటా ఉన్నాము. దేవుని ఎరగని వారిని, దేవుని ఎరగని ప్రజల్లో కలిసిపోతా ఉన్నాం. చాలాసార్లు మేలు పొందేదంతా సంఘంలో, మేలు పొందేదంతా ప్రార్థన ద్వారా అన్ని జరిగిన తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చినప్పటికీ అన్య జనాంగానికి మనం వెళ్లించేవారిగా కొన్ని తరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు బలవంతంగా నష్టపోతారమ్మా అన్ని జనాంగాన్ని వివాహం చేసుకోవద్దు అన్న తర్వాత కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అబద్ధం మారుతాము. కొన్నిసార్లు మనకు ఎలా కాదుంటుంది అట్లా అబ్బాది దేవుడు నమ్ముకున్న వాళ్ళకన్నా దేవుడు నమ్ముకోనదే మంచివాడు అన్నారు. చూడండి, అన్నారు మీరు
ఉన్నారా? పోనీ మీరు అందరూ లేదు మంచివాళ్ళు కదా, ఉన్నారా? ఎవరన్నా ఎవరన్నా కదా ఎవరిగా ఉంటారు కదా, ఆ మాట మీద కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు చేస్తారు. ఈ సంసోను పుడతాడని చెప్పినప్పుడు దేవత 2 విషయాలు సంసోను గురించి చెప్పింది. అందులో ఒకటి అతని తల మీద ఏమి కూడదంట, మకరగతి వేయకూడదు, వచ్చి తాగకూడదు, చేయకూడదు. ఏది మందు తాగకూడదు, తలగతి రేపించుకోకూడదు. తలగతి రేపించుకోవద్దు ఏమవుతుంది? జుట్టు బాగా విరిగిపోతుంది కదా, జుట్టు బాగా విరిగిపోతుంది. అంటే చూసిన వాళ్ళకి ఏంటి అసలు జుట్టు అంటే, అయ్యా నేను దేవుడు నాదీలంటే దేవుడి కొరకు ప్రతిష్ఠ చేయబడేవాడు, వీడు దేవుడు మనిషి అర్థం. అతను చూడగానే అతను పరిస్థితి 10 ఏళ్ళు వచ్చాట, ఇదిగో దేవదూత మా అమ్మ నాకు కనిపించాడంట, నన్ను దేవుడి కోసం ప్రతిష్ఠ చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అతను చూడగానే అర్థమయ్యేది ఈ వ్యక్తి దేవుడి కొరకు ప్రతిష్ఠ చేయబడేవాడు, ఈ వ్యక్తి జుట్టు పెంచుకున్నాడు, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడంటే, యూదుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాడంటే ఈ వ్యక్తి దేవుడి కొరకు ప్రతిష్ఠ చేయబడ్డవాడు. ఆ వ్యక్తి దేవుడి బిడ్డగా కనబడతా ఉన్నాడు అనేక స్థలాల్లో. కానీ ఎక్కడున్నాడు? ఒక్కడున్నాడంటే ఫిలిష్తీయుల యొక్క ఒక స్త్రీతో తన హృదయాన్ని కలిపిన వాడిగా ఉంటా ఉన్నాడు. అతను చూసే వాళ్ళు ఈ వ్యక్తి ఇశ్రాయేలు దేవుడికి చెందినవాడు, కానీ ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? ఫిలిష్తీయుల పట్టణంలో ఉంటా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ వ్యక్తి అంటే ఫిలిష్తీయుల పట్టణంలో దేవుడికి ఎరగని స్త్రీకి తన మనస్సుని ఇచ్చిన వారికి కనపడతా ఉన్నాడు. ఆ రోజుల్లో మందు తాగడం అనేది కామం. ఎవరు వచ్చి అరే మందు తాగడంటే లేదు లేదు నేను తాగకూడదు, ఎందుకంటే నేను నాజీరు చేయబడిన వాడును. మంచిదే, జుట్టు పెంచేవాడు మంచిదే, మందు తాగట్లేదు మంచిదే, కానీ ఎక్కడ కలిసిన వాడు నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తి, దేవునికి సంబంధించిన స్థలాల్లో ఉండాలి. కానీ ఎక్కడ కనపడుతున్నాడు తెలుసా? ఫిలిష్తీయుల పట్టణంలో తిమ్నాతుకు వెళ్ళి అక్కడ దేవుని ఎరగని విగ్రహారాధికులైన స్త్రీకి తన హృదయాన్ని ఇచ్చిన వారికి కనపడతా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మనలో చాలా మంది అమ్మా మేము దేవుడు నమ్ముకున్నాం, మేము చావు భోజనాలు తినాం, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఏది ఇష్టపడతా ఉన్నారు? నిజమే, మా సంఘంలో చాలా మంది కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఎక్కడైనా చనిపోతే అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు కాదు, ప్రసాదం తినేవాళ్ళు కాదు, ఇంకేమేం చేసేవాళ్ళమ్మా? చేశారు లేదా? మన ఎన్ని ప్రశ్నలు దాన్ని ఏమంటారు, ప్రతి ప్రశ్న డౌటే మనకి. ప్రసాదం తింటున్నారా ఫోన్ తీసి అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనుషులు మనం ఎలా కనబడుతున్నామంటే, ఎలా కనిపించుకుంటున్నామంటే సంసోను లాగా. సంసోను చూడగానే అతను యూదులని అర్థమయ్యేది, ఇశ్రాయేలుని అర్థమయ్యేది. సంసోను చూడగానే ఇతను దేవుడి కొరకు ప్రతిష్ఠ చేయబడిన వాడని అర్థమయ్యేది. సంసోనుతో మాట్లాడినప్పుడు అందరికి ఇచ్చినట్టుగా ఇతను కూడా మద్యం ఇస్తే నేను తాగే అని చెప్పేవాడు. మంచిదే, చాలా మంచి పని చేస్తా ఉన్నాడు. పైకి కనబడటం దేవునికి సంబంధించిన వ్యక్తికి కనబడతా ఉన్నాడు, తన మాటలో దేవునికి సంబంధించిన వ్యక్తికి కనబడతా ఉన్నాయి. కానీ తన ఇష్టాలు దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కనబడతా ఉన్నాయి. ఏం కోరుకుంటున్నావు ఈరోజు? ఏం కోరుకుంటున్నావు? నేను క్రైస్తవురానండి, మేము గుడికి వెళ్తాం, మేము విగ్రహాల దగ్గరికి వెళ్ళాం, ప్రసాదాలు తినాం, సచివాలయం దగ్గరికి వెళ్ళాం, దినమందు తినాం, కరెక్టే, అన్ని కరెక్టే. కానీ నీ హృదయం దేవుడికి ఇష్టంగా లేదే. దేవుడి సన్నిధిలో గంట చేసి ప్రార్థన చేయలేకపోతున్నానే. నీ పైవేషము, సంశయ పైవేషమే దేవుడికి సంబంధించిన వ్యక్తిగా ఉంది. పైవేషం చూసిన వాళ్ళందరూ ఇతను దేవుడికి సంబంధించిన వ్యక్తి, నాజీరు చేయబడిన వారు అనుకుంటా ఉన్నారు. తన హృదయంలో ఏముంది? తన హృదయంలో ఎవరు ఉన్నారు? కొన్ని రోజుల తర్వాత ఫిలిష్తీయులకు సంబంధించిన స్త్రీ ఉంది, విగ్రహాలకు సంబంధించిన స్త్రీ ఉంది. అంటే మీకు చాలా తేలిగ్గా అర్థం కావాలంటే, క్రైస్తవులైన స్త్రీలు బొట్టు పెట్టుకోకుండా ఒక రూపంలో ఉంటారు. అలాంటి ఇంట్లో పెరిగిన ఒక వ్యక్తి వెళ్ళిపోయి భయంకరమైన విగ్రహారాధికురాలుగా కనపడుతున్న స్త్రీ, భయంకర పైన కింద బొట్లు పెట్టుకుని ఉన్న స్త్రీని వివాహం చేసుకున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎంత ఆశ్చర్యం చూసేవాడికి. అది చేస్తా ఉన్నాడు సంవత్సరం చేస్తున్న పని. అది కాలంలోని నేను ఒక వ్యక్తి యొక్క ఫోన్ చూశాను. అతను ఫోన్ చూసుకుని చూశాను,
అతను ఫోన్ చూస్తా ఉన్నప్పుడు ఒక అమ్మాయి సగం పట్టలేసి కనబడతా ఉంది, చూస్తా ఉన్నాడు ఆయన. సరే పొరపాటు చూసాడేమో లేదు. ఇంకొకసారి ఈ లోపల ఇంకొకళ్ళు చెప్పారు, తర్వాత నేను ఫోన్ చూసా ఒక ఆడదాన్ని ఒక మగవాడు ఎలా చూడకూడదో అలాంటి ఫోటోలు ఉన్నాయి దాంట్లో. ఏమి ఇష్టపడుతున్నాడైనా చెప్పాలండి, ఎదురుపడతా ఏమి ఇష్టపడుతున్నాడు అంటే ఒక స్త్రీని ఒక పురుషుడు ఎలా చూడకూడదో, ఎలాంటి పరిస్థితుల్లో చూడకూడదో, ఎలా చూడకూడదో అలాంటివి కనపడతా ఉన్నాయి. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే అది కూడా పొరపాటు జరుగుతుంది. 3 సార్లు దాటిందంటే అది నీకు అలవాటు అయిపోయింది, దాన్ని ఇష్టపడతా ఉన్నావు. నువ్వేం ఇష్టపడతా ఉన్నావు? మంచిగా, అది మంచిగా ఒకరికి వస్తుందా, టీవీని వస్తుందా? నువ్వేం చూస్తున్నావు ఈరోజు? ఏం మాట్లాడుతున్నావు? సంవత్సరం ఒకరోజు వెళ్ళాడు. సంవత్సరం జీవితం పతనం అవటం మొదలుపెట్టింది. సంవత్సరం జీవితం దిగజారిపోవటం మొదలుపెట్టింది. ప్రతి వ్యక్తి ఏదో ఒక పాయింట్ లో దిగజారటం మొదలుపెడతాడు. ఏదో ఒక పాయింట్ లో కాలు వెనక్కి జారటం మొదలవుతుంది. కానీ ఏ వ్యక్తి అయితే అయ్యో నేను వెనక్కి జారిపోతున్నానే, నేను దిగజారిపోతున్నానే, ఇది నన్ను దేవుడు లేని పరిస్థితి తీసుకెళ్ళిపోతాయి అని భయపడతాడో వాడు దేవుడితో సరి చేసుకుంటాడు. వాక్యం వింటున్న వాళ్ళారా, చాలా సార్లు మన ఇష్టాలు దేవుడికి ఇష్టం ఎదురై ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే నీ ఇష్టం కొరకు దేవుడికి వ్యతిరేకమైతే సరే పర్లేదు, అది నమ్మితే చాలు. చాలా కొన్నిసార్లు కొన్ని సంగతులు చూసినాను. నేను రాత్రి చెప్పాను ఒక అతను గురించి. ఒక అతను డాక్టర్, ఒక అతను ఏం చేశాడు తెలుసా? దాని అర్థం ఏంటంటే నువ్వు చేసిన ప్రతిదీ దేవుడు ఒప్పుకుంటున్నాడు కాదు. చాలాసార్లు మనుషులైన వాళ్ళు దెబ్బ తగలకపోతే నేను దేవుడికి ఇష్టంగా ఉన్నాను అనుకుంటారు. దెబ్బ తగిలినా సరే ఈ దెబ్బ నాకు నేను చేసిన తప్పు వల్ల జరిగిన ఒప్పుకోలు వారు కొంతమంది ఉంటారు. వారిని గురించిన వాళ్ళారా, చాలా సార్లు మన సంఘాన్ని సంఘంలో వ్యక్తుల్ని ఆలోచన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు చేసే పనులు తెలుస్తా ఉన్నప్పుడు మనుషులుగా సేవకులు ఉన్న మాటే చాలా దుఃఖం అనిపిస్తా ఉంది. దేవుడు అంత దుఃఖపడతాడు కదా. దుఃఖపడటం మాత్రమే కాదు, ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల చేతికి అప్పగించిన దేవుడు నిన్ను కూడా అప్పగించాడేమో. అప్పుడు నువ్వు నీ కొరకు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు, ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు. మన సంఘంలో అనేక సార్లు అనేక మంది వ్యక్తులు దేవుడికి నమ్మకంగా లేని వాళ్ళు కనపడతా ఉన్నారు. దేవుడు ఏం చేయలేదు వాళ్ళకి? దేవుడు చేశాడు, సంఘంగా ప్రార్థన చేయలేదా? సేవకులు సంఘంగా ఈ మధ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంఘంలో ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఉన్నాం. మీరెవరు ప్రార్థన అయినప్పుడు సేవకులు మీరు ప్రార్థన చేసినప్పుడు మేలు పొందుతున్నారు, సంఘంగా ప్రార్థన చేసినప్పుడు మేలు పొందుతున్నాడు. అలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ సంఘంలో ఇబ్బందులు సృష్టించడానికి కారణమవుతా ఉన్నారు, సంఘాన్ని చీల్చివేయడానికి కారణమవుతా ఉన్నారు, సంఘాన్ని పరిచయం ఆటంకపరచడానికి కారణమవుతా ఉన్నారు. కరెక్ట్ అని చేసేది ఈ వ్యక్తిని చూసుకున్నప్పుడు వెళ్తాడు, ఆమెను చూశాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక సరదాగా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఒక దాన్ని ఏమంటారు పొడుపు కథ లాంటిది అడిగాడు. దాంట్లో మీరు ఓడిపోతే మీరు నాకు బట్టలు పెట్టాలి, నేను ఓడిపోతే మీకు బట్టలు పెట్టాలి అన్నాడు. అమ్మ గుర్తుంది అందరికీ, దాదాపు తెలిసే ఉంటుంది అందరికీ. అప్పుడు ఆ ఊరి వాళ్ళు అంటారు, ఆ
భార్య దగ్గరికి వచ్చి, నువ్వు కనుక ఆ పొడుపు కథకి అర్థమైందో చెప్పకపోతే నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చేస్తాను. ఏం చేశారా? నిన్ను నీ ఇంటి వారిని కాల్చేస్తా ఉంటాను. ఆయన ఈ రాత్రి కూడా ఏడ్చి తర్వాత 15వ రోజులు చూస్తే 7 రోజులు ఏడుస్తుంది. ఆయన 15 రోజులు చూస్తే 7 రోజులు ఏడ్చి ఆ కథకి ఆ పొడుపు కథ అర్థమైతే తెలుసుకుంటుంది. ఎవరు ఏడ్చేది? ఎవరి భార్య అమ్మాయి? సంసోను బహు బలవంతుడు. సంసోను బహు బలవంతుడు, అనేక మందిని చంపగలిగిన వ్యక్తి. ఈ అమ్మాయి ఏమేడుస్తుందంటే ఆ ఊర్లోని కొంతమంది ఆమెను బెదిరించినప్పుడు మన భర్త దగ్గర కన్నీరు కారుస్తా ఉంది, భయపడతా ఉంది. చాలా మంది అంటారు సంసోను భార్య తప్పే ఉందండి, భయపడింది, తనకి తన కుటుంబాన్ని చంపేస్తారని భయపడింది. అందుకని తన భర్త దగ్గర ఆ పొడుపు కథ రహస్యం కనుక్కుని తన భర్త ఓడిపోవడానికి కారణం అవుతుంది. సంసోను ఎవరో తన భార్య చూడలేకపోతా ఉంది, తన భర్త ఎంత బలవంతుడో చూడలేకపోతా ఉంది. కాబట్టి భయపడతా ఉంది, తన సొంత ఇంటిని నాశనం చేసుకుంటా ఉంది. ఈరోజు మనలో అనేక మంది మన దేవుడు ఎవరో చూడలేకపోతా ఉన్నాం. మన దేవుడు మన కొరకు ఏం చేయగలదో చూడలేకపోతా ఉన్నాం. దేవుడు తన శక్తిని మన పక్షంగా ఎలాంటి కార్యాలు చేయడానికి వాడగలదో చూడలేకపోతా ఉన్నాం. కళ్ళు ఎదురుగా కనపడుతున్న వారికి భయపడతా ఉన్నాం. చివరిగా ఒక మాట నేను గురించి నానిపడతా ఉన్నాను. 17వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 16 సంసోను తన జీవితంలో చేసిన మొట్టమొదటి చివరి ప్రార్థన ఇక్కడ చూస్తా ఉన్నాం. సంసోను పెళ్ళయింది, ఆయన దగ్గర పెట్టింది, తర్వాత ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఢిల్లీ అనే ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఉంటా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా సంసోను తన కంచబడిన జుట్టుతోనే వెళ్తా ఉండేవాడు. చూసిన ప్రతి ఒక్కరు ఇతను దేవుని కొరకు ఇవ్వబడిన వాడు, నాజీలు చేయబడిన వాడిని గుర్తుపట్టిగానే పట్టే దగ్గర ఉండేవాడు. కానీ ఎక్కడ తిరుగుతూ ఉండేవాడు ఎంతసేపు? అయితే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్త్రీలను ప్రేమిస్తూ ఉండేవాడు, లేకపోతే ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్తా ఉండేవాడు. నేను దేవుడు నమ్ముకున్న వాడిని అంటా ఉన్నావు, దేవుడి దగ్గరికి వస్తున్నాను వెళ్తాను అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన రహస్యమైన జీవితం ఉంది. పరిచయం చేసుకో ఒకసారి. నీ రహస్యమైన జీవితము నీ మీద ఉగ్రతను తీసుకొస్తా ఉంటది. వెళ్ళాడు, ఆ వేసి దగ్గరికి వెళ్తాడు, అక్కడ తనని బంధిస్తారు, తన 2 గుడ్లు పీకేస్తారు, ఒక పనివాడిలాగా ఒక తిరగని విసిరివాడిగా తను ఉంచారు. చివరి స్థాయికి వచ్చాడు. 3000 మంది ఉన్న ఒక విగ్రహాలకు సంబంధించిన గుడిలో తను నిలబెట్టి తను అపహాస్యం చేస్తూ ఉంటారు. అప్పుడు తన జీవితంలో సంసోను చేసిన మొట్టమొదటి ప్రార్థన రికార్డ్ అయింది. అది చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాడు దేవుని ఎరిగిన వాడిగా, కానీ ఆ రోజు తన చేసి ప్రార్థన రాయబడింది. చూద్దాం ఒకసారి. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును. దేవా, దయచేసి ఈ శాస్త్రి మాత్రమే నన్ను. సంవత్సరం తన జీవితంలో చెప్పని స్టేజ్లో జరిగిన సంగతి ఇది. ఏం చేస్తున్నాడు తెలుసా? దేవా, నన్ను బలపరచు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు సంసోనుని భూమి మీద పంపిస్తే ఇశ్రాయేలు ప్రజలను అవమానపరిచే పనులు చేస్తా ఉన్నాడు. ఎక్కడ కనపడకూడదు అక్కడ కనపడతా ఉన్నాడు. చూసే వాళ్ళందరికీ ఇతను నాజీలు చేయబడిన వారికి కనపడతాడు. కానీ ఎక్కడ కనపడతాడంటే వేసే గృహాల్లో కనపడతా ఉన్నాడు. అన్ని జనాంగాల్లో విగ్రహాల గుడిలో కనపడతా ఉన్నాడు. అన్ని జనాంగ సంబంధమైన వ్యక్తుల ఇంట్లో కనపడతా ఉన్నాడు. మన మధ్య ఒక కోడి పందాలు జరుగుతాయంట. కోడి పందాలు జరిగితే సడన్ గా ఉన్న వాళ్ళందరూ ఒకనొకరు చూసుకున్నారు. 5 మంది 6 మంది 10 మంది ఉన్నారు. ఆ 10 మంది
బాప్తిజం తీసుకునే వాళ్ళు కోడిపల్లిలో ప్యాకెట్ రెండింటిలో దొరుకుతాట. ఎవరు చర్చికి వెళ్ళి బాప్తిజం తీసుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్యాకెట్ దగ్గర కోడిపల్లి దగ్గర ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. చూసేవాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటా అరే మనందరం కూడా ఎవరి వీళ్ళు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు. ఎలా ఉంటుంది? అవమానకరంగా ఉంటుంది. అదే జరిగింది. ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడ పంచాయతీ పెట్టకూడదు అక్కడ పడతా ఉన్నాడు. ఎక్కడ ఎవరైనా చేసుకోకూడదు అని చేసుకుంటా ఉన్నాడు. ఏ సమయంలో తను వెనకడానికి ఒక్కరోజు కూడా వెనకడిగలేదు. చెప్పని క్షణాల్లో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను బలపరిచేయ, నన్ను కరుణించేయ, ఈ ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వచ్చా దేవుడు? కానీ ఎంతో బలాన్ని ఇస్తే ఆ బలాన్ని వాడుకుని తక్కువ సార్లు దాన్ని పంపించే పనికి దేని కొరకైతే దాన్ని పంపించాడు దాని కొరకు చేశాడు. కొన్నిసార్లు మాత్రమే శత్రువులు చంపాడు. మిగతా అన్నిసార్లు తన బలాన్ని అన్య జనాంగానికి సంబంధించిన స్త్రీలకు అప్పచెప్పాడు. తన బలాన్ని వేశ్యల తొడల మీద పట్టుకోవడానికి వాడాడు. స్పష్టంగా రాయబడింది బైబిల్లో. ఎంత అసహ్యకరమైన పనులు చేశాడు. ఒకరోజు వచ్చింది, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వయా, దేవుడు కనికర సంపన్నుడు, తనకు అవకాశం ఇచ్చాడు. పోయిన బలాన్ని ఇచ్చాడు. అక్కడ రాయబడి ఉందని తెలుసా? తను బ్రతికున్నంత కాలము ఎంతమంది ఫిలిస్తీన్లు చంపాడో ఆ ఒక్కరోజు అంతకన్నా ఎక్కువ మంది చెప్పాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన చేస్తే పశ్చాత్తాపడితే వినే దేవుడు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తా, దేవుడు నామానికి అవమానంగా జీవించావు నాకు తెలియదు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మారు మనసు పొంది భయంకరమైన జీవితాన్ని జీవించి దేవుడి నామానికి అవమానం తీసుకొచ్చావు నాకు తెలియదు. దేవుడి దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవుని కుమార్తెగా స్వీకరించబడిన తర్వాత కూడా నువ్వు దేవుడికి అసహ్యకరమైన పని చేశావు నాకు తెలియదు. దేని కొరకైతే దేవుడు నీ భూమి మీద పంపించాడు, దేని కొరకైతే తన కుమారుడికి ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు, దాని అంతనే పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వెళ్ళిపోయావు నాకు తెలియదు. కానీ ఒకవేళ ఈ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూడాలనుకుంటే, ఒకవేళ దేవా చివరి అవకాశం నాకు ఇవ్వని ప్రార్థన చేయాలని ఆశపడినట్లయితే దేవుడు ఒకటి నీకు అవకాశాన్ని ఇస్తాడేమో అనుకుంటున్నాను నేను. బైబిల్ ఎందులో చూస్తాం. ఇక్కడ సంవత్సరం ప్రార్థన ఉన్నాడు, హిజ్కియా ప్రార్థన ఉన్నాడు. ఒకనొక రోజున అంజూరం చెట్టు కొట్టివేయమన్నప్పుడు తోటమాలు వచ్చి అడిగితే అతని మాట కూడా వింటాడు. కానీ అదే దేవుడు ఏశావు యొక్క ప్రార్థన లేదు. ఆ మాట ఒకసారి చదువుతారా? ఫిబ్రవరి క్లాస్ పరిస్థితిలో ఆ ఒక్క మాట చదువుకుని మనం ముగించుకున్నాం. ఏశావు మారు మనసు పొందన ఫిబ్రవరి క్లాస్ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ఒకసారి. చదవమా? ఒక పూట కొలి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మువేసిన 17 చదువుదాం ఒకసారి. ఏశావు ఆ తర్వాత అంటే ఏశావు అనే వ్యక్తి జ్యేష్ఠత్వం హక్కును అమ్మువేసుకున్నాడు. అంటే మనము మారు మనసు పొంది బాప్తిజం పొందినప్పుడు దేవుడు తన జ్యేష్ఠ కుమార్తెగా మనం స్వీకరిస్తాడు. నువ్వు చేసిన ప్రతి పాపము దేవుడి వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్కటి నీ హక్కును అమ్మువేసుకున్నట్టుగా ఏశావుతో సమానం అయిపోతా ఉన్నావు. తర్వాత జ్యేష్ఠ హక్కును మనం అమ్మువేసుకుని భ్రష్టుడిగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు. ఏశావు గురించి 3 చెప్తా ఉన్నాడు. జ్యేష్ఠ హక్కు అమ్మువేసుకున్నాడు, భ్రష్టత్వంలో వెళ్ళిపోయాడు, వ్యభిచారిగా ఉన్నాడు. కానీ ఒకరోజు 17 రోజులు చూస్తే ఇదంతా అయిపోయిన తర్వాత ఒకరోజు ఆశీర్వాదము పొందబడి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికినాను, మారు మనసు పొందని అవకాశం దొరకలేదు. చేయాలనుకునే చేశాడు, కానీ ఒకరోజు కన్నీళ్లు కాలుస్తా ఉన్నాడంట. చాలా మంది వ్యక్తులు తమ చేసిన పాపాల గురించి కన్నీరు కాస్తున్న స్థితిలో చూస్తూ ఉంటారు. అయ్యో నా జీవితంలో అయిపోయింది, దేవుడు నా జీవితంలో ఎంతో మేలు చేసినా సరే దాని అంతటే అర్థం చేసుకున్నాను, ఇది నాకు తప్పే, నా పాపాన్ని క్షమించువా దేవాన్ని కన్నీరు కాస్తున్న వారు కనపడతా ఉంటారు. కానీ ఏశావు కన్నీరు కాచాడు, వెతికాడు, కానీ తనకి మారు మనసు ఇవ్వబడలేదు. తన క్షమాపణ పొందడానికి అర్హత లేని వాడిగా దేవుడి చేత తోసివేయబడ్డాడు. కానీ సంవత్సరం చూసినట్లయితే సంవత్సరం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ ఇద్దరు నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు,
ఈరోజు నిజముగా నీ నోరు తెరిచి, దేవా నువ్వు నన్ను కరుణించావు, ప్రేమించావు, నాకు సమస్తాన్ని ఇచ్చావు, కానీ కేవలం నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నానైనా. నీకు ఏది ఇష్టపడగా చేయడానికి, నీ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడక నీకు వ్యతిరేకమైన పనులు చేస్తా, భ్రష్టత్వంలో దిగకు జరగలేకపోయినయ్యా. ఇదిగో నన్ను ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పొద్దు, నన్ను లోకానికి అప్పచెప్పొద్దు, నన్ను శాపానికి అప్పచెప్పొద్దు, నా మీదకి నా కుటుంబం మీదకి శాపం రాకుండా నన్ను క్షమించని ప్రార్థన చేయడానికి సిద్ధపడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం, నోరు తెచ్చి ప్రార్థన చేసుకున్నాం.